ఎస్వీఆర్ అకాడమీ. ఎస్వీఆర్ అకాడమీ నుంచి కరెంట్ ఎకానమీ సెషన్‌ని ఎక్స్‌క్లూజివ్‌గా మీకు అందించడం జరుగుతుంది. సో, ఆన్‌లైన్ కోర్సెస్‌లో ఎక్కువ మాడ్యూల్స్ ఉంటాయి. మీకు యూట్యూబ్‌లో కనిపించేవి చాలా తక్కువ మాడ్యూల్స్ ఉంటాయన్నమాట. ఎవరైనా ఆన్‌లైన్ కోర్సెస్‌ని పర్చేజ్ చేయాలనుకుంటే సో, గ్రూప్ 1 గాని, గ్రూప్ 2 గాని తర్వాత సింగిల్ మాడ్యూల్స్‌ని గూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. సో, ఏపీ హిస్టరీ, ఎకానమీ, పాలిటిక్స్ సంబంధించి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద ప్రొవైడ్ చేసిన నంబర్స్‌కి కాల్ చేసి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్‌ని తెలుసుకోవచ్చు. సో, మీకు గైడెన్స్ కూడా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ ఎక్స్‌క్లూజివ్‌గా ఇస్తారనమాట. ఎనీవే కరెంట్ ఎకానమీ సెషన్‌లోకి వెళ్దాం. దాంతో పాటు ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎస్వీఆర్ అకాడమీ ఆన్‌లైన్ స్టూడెంట్స్ కానీ, లేదా ఆఫ్‌లైన్ వాళ్ళు గానీ, ఎస్వీఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానెల్ ఉంటుంది. ఎస్వీఆర్ స్పేస్ అకాడమీ అని టైప్ చేసినా, లేదా ఎస్వీఆర్ అకాడమీ 6 అని మీరు టెలిగ్రామ్‌లో సెర్చ్ చేసినా, ఎస్వీఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానెల్ వస్తుంది. ఆ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి అందరూ. జాయిన్ అయిన తర్వాత మీరు అక్కడ డిజిటల్ మోడ్‌లో ఎంసీక్యూ ప్రాక్టీస్ చేసుకోవటానికి స్పేస్ ఉంటుంది. సో, అలా మీరు మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవటానికి డిజిటల్ మోడ్‌లో ఫ్యూచర్‌లో ఎగ్జామ్ డిజిటల్ మోడ్‌లో ఉండే అవకాశం ఉందేమో. సో, అందుకని ఆ డిజిటల్ మోడ్‌ను కూడా మీకు పూర్తిగా రోజు ప్రాక్టీస్ సెషన్‌కైనా ఉపయోగపడుతుందని అలా టెలిగ్రామ్ ఛానెల్‌లో మీకు ఎంసీక్యూస్ ప్రాక్టీస్ సెషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీడే 5-10 ఎంసీక్యూస్‌ని. సో, అక్కడ మీకు ఎంసీక్యూ ప్రాక్టీస్‌తో పాటుగా డిజిటల్ మోడ్ మీకు పూర్తిగా ఎవ్రీడే మీరు దాన్ని అటెంప్ట్ చేయటం వల్ల ఎగ్జామ్ హాల్‌లో కూర్చున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా డిజిటల్ మోడ్‌లో మీరు ఆన్సర్స్ చేయటానికి ఉపయోగపడుతుందనమాట. ఒకవేళ గనక ఫ్యూచర్‌లో డిజిటల్ మోడ్‌లో కండక్ట్ చేస్తే. సో, ఎనీవే నేను సబ్జెక్ట్‌లోకెళ్తున్నాను. కరెంట్ ఎకానమీ టాపిక్ అండి ఇది. సో, మనకి రీసెంట్‌గా క్యాబినెట్ క్లియర్స్ డీఎఫ్ఐ బిల్. డీఎఫ్ఐ బిల్ అనే ఒక బిల్‌ని క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఏ పాలిసీని గాని, ప్రోగ్రామ్‌ని గాని ముందు ఇంప్లిమెంట్ చేయాలంటే అది చట్ట రూపంలో ఉండాలనమాట. అలా చట్ట రూపంలో ఉండటం కోసం ఫస్టు క్యాబినెట్ డెసిషన్ తీసుకుంటుంది. సో, క్యాబినెట్ డెసిషన్‌ని ఎవరెవరు ప్రైమ్ మినిస్టర్‌తో పాటుగా ఇంపార్టెంట్ క్యాబినెట్ మినిస్టర్స్ ఈ క్యాబినెట్ అని చెప్తాం. ఈ క్యాబినెట్‌లో ముందు ఏదైనా డెసిషన్‌కి సంబంధించి సపోజ్ వ్యవసాయ చట్టాలు గాని, ఫార్మింగ్ లాస్ గాని, లేదా ఇంపార్టెంట్ బిల్స్‌ని ఫస్ట్ క్యాబినెట్ ఆమోదం తెలుపుతుంది. బిల్లుని క్యాబినెట్ ఆమోదం తెలుపుతుంది ఫస్ట్. ఆమోదం తెలిపిన క్యాబినెట్ బిల్‌ని లోక్‌సభ, రాజ్యసభ సో, పార్లమెంట్‌లో ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఎయిదర్ లోక్‌సభ ఆర్ రాజ్యసభలో. సో, ఓన్లీ మనీ బిల్ మాత్రమే లోక్‌సభలో ఇంట్రొడ్యూస్ చేస్తారనమాట. ఇలా పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ సైన్ చేస్తారు. అది యాక్ట్‌గా మారుతుంది. సో, ఇది కంప్లీట్ ప్రొసీజర్ అనమాట. ఫస్ట్ క్యాబినెట్ అయితే క్లియర్ చేస్తుంది. అలా డీఎఫ్ఐ అనే ఒక బిల్‌ని క్లియర్ చేసింది. అసలు డీఎఫ్ఐ అంటే ఏంటంటే డెవలప్‌మెంట్ ఫినాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్. డెవలప్‌మెంట్ ఫినాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌ని ఏర్పాటు చేయటానికి కావాల్సిన బిల్లు. డెవలప్‌మెంట్ అభివృద్ధి చెందించాలి. ఫినాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ ఆర్థికపరమైనటువంటి సంస్థల్ని. సో, అంటే దీని ఉద్దేశ్యం ఏం లేదండి. ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమవుతుంది. ప్రీవియస్ ఏవైనా డీఎఫ్ఐస్ ఉన్నాయా? వీటి వర్క్ ఏంటి? అనేది ఒకసారి చూస్తే డీఎఫ్ఐస్ ప్రీవియస్ ఉన్నాయా అంటే ఉన్నాయి. 1990 కన్నా ముందు ఒక 2 బ్యాంకులు ప్రస్తుతం ఉన్నాయి డీఎఫ్ఐగా యాక్ట్ చేసేవి. వాటికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఐడీబీఐ. సో, ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసీఐసీఐ. సో, ఈ 2 బ్యాంకులు కూడా ఇంతకుముందు ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్యాంక్స్ కావు. అంటే డీఎఫ్ఐ ఇన్‌స్టిట్యూషన్స్ అనేవాళ్ళు. ఇవి 2 ఎందుకు ఏర్పాటు చెందినయి అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌కి లోన్స్ ఇచ్చే బ్యాంకులనమాట. అంటే సెపరేట్‌గా ఇండస్ట్రీస్‌కి గాని, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌కి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ రోడ్స్ గాని, రైల్వేస్ గాని, తర్వాత పోర్ట్స్ గాని, సో, ఇవన్నీ కూడా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవుతాయన్నమాట. ఇలాంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ చేయటం వలన ఎకానమీ డెవలప్ అవుతుంది. సపోజ్ చూడండి ఒక రోడ్డు డెవలప్ చేయటం వలన ట్రాన్స్‌పోర్టేషన్ సెక్టార్ ఇంప్రూవ్ అవుతుంది. ట్రాన్స్‌పోర్టేషన్ సెక్టార్ ఇంప్రూవ్ అయితే గూడ్స్ అనేది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కి ఈజీగా ట్రాన్స్‌పోర్ట్ అవుతాయి. సో, అలా ఒక దగ్గర ప్రొడ్యూస్ అయిన గూడ్స్ ఇంకో దగ్గర కన్జ్యూమ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ పెరుగుతుంది. ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ పెరుగుతుంది. సో, ఫ్యూయల్ ఎఫిషియెంట్‌గా మారతాయి. అలా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వల్ల డైరెక్ట్ ఎంప్లాయ్‌మెంటు, ఇండైరెక్ట్ ఎంప్లాయ్‌మెంటు బాగా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో, అందుకని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ డెవలప్ అవ్వడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా గాని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే ఎకానమీ డెవలప్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. సో, ట్రాన్స్‌పోర్టేషన్ సెక్టార్ క్రూషియల్ రోల్‌ని ప్లే చేస్తుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే రోడ్స్ బావుంటే ఎక్కువ కార్స్ కొనటానికి ఆటోమొబైల్ సెక్టార్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో, ఇలా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది క్రూషియల్ రోల్‌ని ప్లే చేస్తుంది. అలా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్‌కి రోడ్డు, రైల్వే, పోర్ట్స్ ప్రాజెక్ట్స్‌లకి కన్‌స్ట్రక్షన్ చేయడానికి కావాల్సిన లోన్‌ని ఈ బ్యాంక్స్ ఇచ్చేయి. అలా ఇచ్చే ఈ బ్యాంకుల్ని ఏమంటారంటే సో, డెవలప్‌మెంట్ ఫినాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ అంటారు. కానీ 1990 తర్వాత ఈ కాన్సెప్ట్ కాస్త ఏమైందంటే యూనివర్సలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ అయింది.
అంటే ఈ బ్యాంకులు కాస్త నార్మల్ బ్యాంకులుగా మారిపోయి ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కే కాదు అదర్ లెండింగ్స్ కూడా చేసినాయి అనమాట. అలా అదర్ లెండింగ్స్ చేయటం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెండింగ్ తగ్గింది 1990 నుంచి. అలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెండింగ్ తగ్గింది కాబట్టి అప్పుడు ఎకనామికల్ యాక్టివిటీ మీద ఎక్కువగా ప్రభావం పడుతుంది కాబట్టి రీసెంట్‌గా బడ్జెట్‌లో 2021-22 బడ్జెట్‌లో సో డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అనేది సెపరేట్‌గా అవసరం అని మళ్ళీ చెప్పడంతో 2021-22 బడ్జెట్ నుంచి డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అందుకని ఈ డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయడానికి క్యాబినెట్ తన ఆమోదాన్ని తెలిపిందనమాట. ఒకటండి డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అంటే దాని ముఖ్య ఉద్దేశం ఒకటే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కట్టడానికి కావాల్సిన లోన్స్ ఇస్తది ఈ బ్యాంక్. మిగతా బ్యాంకులు కూడా ఇంతకు ముందు ఇచ్చాయి. ఈ బ్యాంక్ ఎందుకండి సెపరేట్‌గా ఉండాలి? డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నార్మల్‌గా వేరే ఉండొచ్చు కదా! అంటే వేరే ఉండొచ్చు. కానీ వేరే వాటికి లోన్స్ ఇవ్వడానికే సరిపోతుంది కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌కి ఇచ్చేసరికి అవి వయబుల్‌గా ఉండట్లేదు. అందుకని ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెండింగ్ ఇవ్వడానికి భయపడుతున్నాయి నార్మల్ బ్యాంక్స్. ఎందుకంటే తీసుకొని మళ్ళీ తిరిగి పే చేస్తారో లేదో అని దాని వల్ల. అందుకని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఆగిపోతున్నాయి సరైన లోన్స్ లేక. సో అది మేజర్ డిఫెక్ట్ అనమాట. అందుకనే డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయాలని గవర్నమెంట్ భావించింది. దాంతో ఒక బిల్లుని తీసుకొచ్చింది. ఆ బిల్లే సింపుల్‌గా డీఎఫ్ఐ బిల్ అంటాం. లేదా దీన్ని నాబ్‌ఫిడ్ బిల్ అంటారు. నాబ్‌ఫిడ్ అంటే ఏంటంటే నేషనల్ బ్యాంక్ ఫర్ ఫినాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బిల్ 2021. సో జాతీయ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఫినాన్సింగ్ అంటే లోన్ ఇవ్వాలి. దేనికి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వస్తువులని అభివృద్ధి పరచడానికి ఈ ఒక బ్యాంకు లోన్‌లు ఇస్తదనమాట. అలాంటి ఒక బ్యాంక్‌ని ఏర్పాటు చేస్తున్నారు. అదే నాబ్‌ఫిడ్ బిల్ అనమాట. ఈ నాబ్‌ఫిడ్ బిల్ ప్రకారం ఒక డీఎఫ్ఐ ఇన్స్టిట్యూషన్‌ని ఏర్పాటు చేస్తారు. ఆ డీఎఫ్ఐ ఇన్స్టిట్యూషన్ పేరు మాత్రం ఇంకా రాలేదు. డీఎఫ్ఐ ఇన్స్టిట్యూషన్ ఇంతకుముందు ఓల్డ్ ఐడీబీఐ, ఐసీఐసీఐ ఎలా ఉన్నాయో ఇప్పుడు ఇంకో కొత్త డీఎఫ్ఐ డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేస్తారనమాట. అలా ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్ ఒక బిల్లుని తీసుకొచ్చింది. అదే నాబ్‌ఫిడ్ బిల్ 2021. ఎందుకు? టు ఇంక్రీజ్ అవైలబిలిటీ ఆఫ్ లాంగ్ టర్మ్ ఫండ్స్. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక రోడ్డు కన్స్ట్రక్షన్ చేయాలంటే 10,000 కోట్లు అవసరం అవుతాయి అనుకోండి. ఇవి లాంగ్ టర్మ్‌లో అవసరం అవుతాయి. షార్ట్ టర్మ్‌లో కాదు. అందుకనే లాంగ్ టర్మ్‌లో ఫండ్స్ అవసరం కోసం ఇలా ఒక బ్యాంకు ప్రత్యేకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్‌కే లోన్‌లు ఇచ్చే ఒక బ్యాంక్ ఉంటే లాంగ్ టర్మ్‌లో కూడా లెండింగ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. గవర్నమెంట్ ఫస్ట్‌గా గవర్నమెంటే తన మనీని పెడుతుంది. 20,000 కోట్ల ఈక్విటీని గవర్నమెంటే ఫస్ట్ ఇండ్యూస్ చేస్తది. తర్వాత ఇది 3,00,000 కోట్ల వరకు కూడా ప్రైవేటు, గవర్నమెంట్ కలిసి 3,00,000 కోట్లుగా ఈ డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్‌ని ఎస్టాబ్లిష్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్‌కి రోడ్లు, రైల్వేలు, పోర్ట్‌లు ఇలాంటి వాటికి కన్స్ట్రక్షన్ కోసం లోన్స్ ఇవ్వడానికి 3,00,000 కోట్లు తయారు చేస్తారంట వచ్చే కొన్ని సంవత్సరాల్లో. ఇనిషియల్‌గా మాత్రం స్ట్రెంగ్తెన్ అవ్వాలి కాబట్టి 100% గవర్నమెంటే ఓన్‌గా ఉంటుంది. అంటే గవర్నమెంటే ఓనర్‌గా ఉంటుంది ఈ బ్యాంక్‌కి. డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కింద ఏదైతే బ్యాంక్ రాబోతుందో ఐడీబీఐ, ఐసీఐసీఐ పూర్వంలాగా కొత్త నేమ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ వచ్చే బ్యాంకు 100% గవర్నమెంటే ఫస్ట్ స్టార్ట్ చేస్తుంది. తర్వాత ప్రైవేట్ ప్లేయర్స్ అభివృద్ధి చెందుతుంటుంది కాబట్టి ఈ బ్యాంక్ ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి వస్తారు. అలా పెట్టుబడులు పెట్టిన తర్వాత దాదాపుగా 26% వచ్చిందాకా అంటే గవర్నమెంట్ 26% కన్నా తక్కువ ఉండదు. 26% వరకు గవర్నమెంట్ ఉంటుంది. మిగతాదంతా కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తుంది. దానివల్ల ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్‌ని అట్రాక్ట్ చేయొచ్చనమాట. అయితే గవర్నమెంట్ 26% హోల్డింగ్ చేసినా లేదా 100% హోల్డింగ్ చేస్తున్నా ఏ ఫండ్స్‌ని దాంట్లో ఇండ్యూస్ చేస్తుందంటే చిన్న మొత్తాల పొదుపులు. స్మాల్ సేవింగ్ ఫండ్స్ నుంచి వచ్చిన మనీని మొత్తాన్ని కూడా మేజర్‌గా గవర్నమెంట్ దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్‌కి కన్స్ట్రక్షన్ కోసం ఉపయోగిస్తుంది. సో మనం పోస్ట్ ఆఫీసుల్లో దాచుకున్న మనీ గాని, పెన్షన్ ఫండ్స్ గాని, సావరెన్ ఫండ్స్ గాని వీటన్నిటిని కూడా చిన్న మొత్తాల పొదుపులు అంటారు. స్మాల్ సేవింగ్ ఫండ్స్ అంటారు. స్మాల్ సేవింగ్ ఫండ్స్ అనేది సో ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వాల్సి వచ్చినప్పటికీ కూడా రిలయబుల్ సోర్స్ అనమాట గవర్నమెంట్. గవర్నమెంట్ ఎక్కువగా బారో చేసేటప్పుడు ఎక్కువగా ఎక్కడి నుంచి చేస్తుందంటే మనమందరం చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకున్న మనీని గవర్నమెంట్ ఎక్కువగా బారో చేస్తుందన్నమాట. సో ఇది స్మాల్ సేవింగ్ ఫండ్స్ అంటారు. ఇలా స్మాల్ సేవింగ్ ఫండ్స్ నుంచి గవర్నమెంట్ డీఎఫ్ఐలోకి ఇన్వెస్ట్ చేసి అక్కడ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్‌ని కన్స్ట్రక్షన్ చేస్తుంది. అయితే గవర్నమెంట్ ఇంతకు ముందే అనౌన్స్ చేసిన ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ అనే ఒక ప్రోగ్రామ్‌ని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. దీంట్లో 111 అంటే 111,00,000 క్రోర్‌ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ చేయడానికి వచ్చే 4 ఆర్ 5 ఇయర్స్‌లో ఉపయోగించాలి. వచ్చే ఫ్యూ ఇయర్స్‌లో ఉపయోగించాలనేది దీని టార్గెట్ అనమాట. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ యొక్క టార్గెట్ ఏంటంటే 111,00,000 క్రోర్స్‌ని 111,00,000 కోట్లని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఉపయోగించాలన్నమాట. ఆ ప్లాన్‌లో భాగంగానే డీఎఫ్ఐ ఇప్పుడు సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్‌కి కావాల్సిన మనీని అందిస్తూ వెళ్తుంటుంది. ఇంతకుముందు మనం ఓల్డ్‌లో ప్రీవియస్ డీఎఫ్ఐస్ చూస్తే
ఐడిబిఐ కానీ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, ఐసిఐసిఐ కానీ ప్రీవియస్ డిఎఫ్ఐస్ 1990 తర్వాత ఎల్పిజి రిఫార్మ్స్ జరిగిన తర్వాత ఈ డిఎఫ్ఐస్ కాస్త యూనివర్సలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ కాన్సెప్ట్ కింద నార్మల్ బ్యాంక్గా కలిసిపోయి ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కే కాదు అదర్ యాక్టివిటీస్ కూడా లెండింగ్ ఇవ్వటం మొదలుపెట్టినాయి. దాంతో ఏమైంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెండింగ్ తగ్గుతుంది మిగతా వాటికి కూడా ఇచ్చుకుంటూ పోతే. దానివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి ఎక్కువగా లోన్ సదుపాయం కలగట్లేదు. ఒకవేళ ఇచ్చినా కానీ వాళ్ళు తిరిగి పే చేయరు అనే కాన్సెప్ట్స్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెండింగ్ అనేది బాగా తగ్గిపోయింది. అందుకనే డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, రైల్వేలు, పోర్ట్లు ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి కావాల్సిన లోన్ని ఎక్స్క్లూజివ్గా ఇవ్వడానికి ఈ బ్యాంక్ ఫామ్ అయింది. ఆ బిల్లే నాబ్ఫిడ్ బిల్. నాబ్ఫిడ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ ఫినాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ బిల్. దీంట్లోనే ఉంది నేషనల్ బ్యాంక్, జాతీయ బ్యాంకు. దేనికోసం? ఫర్ ఫినాన్సింగ్, లోన్లు ఇవ్వాలి. దేనికి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, మౌలిక వస్తువులు అభివృద్ధి పరచడానికి లోన్లు ఇచ్చే ఒక బ్యాంక్ని నాబ్ఫిడ్ బిల్ 2021 ద్వారా క్యాబినెట్ ఈ బిల్లును ఆమోదించింది. సో ఇది చట్టంగా మారుతుంది. డిఎఫ్ఐ ఇన్స్టిట్యూషన్ ఒకటి ఏర్పాటు చేస్తారు. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి లెండింగ్కి అవకాశం ఇస్తుంది అనమాట. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. ఎస్విఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 దాంతోపాటుగా సింగిల్ మాడ్యూల్స్ అయిన ఏపీ హిస్టరీ, ఎకానమీ, ఇండియన్ పాలిటీని మీకు అందించడం జరుగుతుంది. వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు, ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.in వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట నేను. ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2కి సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.in వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏబిపిఎస్సి గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం
మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ ఎస్విఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ.